మనం మన జీవితంలో ఏ ప్రవక్త దగ్గర పోవటం అవసరం లేదు, ఎవ్వరికి కూడా మనం అడగటం అవసరం లేదు నేను ఈ పని చేయాలనా చేయకూడదా అని. ఎందుకంటే నీలో ఉన్న దేవుని ఒక ఆత్మనే నీకు చెప్తాడు. పాత నిబంధన ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండేవారు కాదు కాబట్టి ప్రవక్తల దగ్గర, యాజకుల దగ్గర వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కొత్త నిబంధనలో ఏమైందంటే దేవుడు తన ఆత్మను సర్వ శరీరాల మీద కుమ్మరిస్తా అన్నాడు. ఏ రోజైతే మనం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినామో ఆ రోజు దేవుని ఒక ఆత్మ నీ లోపల ఉంది. కానీ మనకు తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తే అయితే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడేమో అని మనం అనుకుంటాం. కానీ అది దేవుని ఒక చిత్తం కాదు. రెండోది, మనం దేవుని కుమార్తెలుగా ఉన్నాం. మూడోది, దేవుని ఒక శరీరమై ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఏంది అని అంటే దేవుని ఒక శరీరం కాబట్టి దేవుడు నీ లోపల ఉన్నాడు, నీకే చాలా విషయాలు చెప్తాడు. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని వచనాలు, కొన్ని వాక్యాలు మనం చూద్దాము. అపోస్తుల కార్యం 20 అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 20 అధ్యాయం. చెప్పారు వాక్యం. అపోస్తుల కార్యంలో 20 అధ్యాయం. అపోస్తుల కార్యం 20 అధ్యాయం. బుక్ ఎల్లో కలర్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తుల కార్యం 21 అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 21 అధ్యాయం తీయండి. తర్వాత అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో మనం వద్దాం. ఈ చెప్పిన వాక్యం మీకు అర్థమైతే మనం దేవుని ఒక ఆత్మ చేత మనం ఎట్లా నడిపింపబడతాము అనేది చూద్దాం. అంటే దేవుని ఒక ఆత్మ మన లోపల ఉండిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగా మీకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు చెప్పే వాక్యంలో ప్రవచనం అంటే ఏంది, ప్రవక్త అంటే ఏంది అనేది కూడా మనం చూద్దాం. తర్వాత ప్రవచనం చెప్పినప్పుడు ఎలాంటి విషయాలు ఒక ప్రవచనంలో కనిపిస్తాయి, ప్రవచనం అంటే ఏంది అనేది కూడా మనం చూద్దాం. తర్వాత నీలో దేవుని ఒక ఆత్మ ఉంటే నీకేం చెప్తాడు అనేది కూడా మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను చెప్పే వాక్యం చాలా బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటి మీకు అర్థమైతే చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇవి చాలా డీపెస్ట్ విషయాలు ఎవరు చెప్పారు. అపోస్తుల కార్యం 21 అధ్యాయం 9వ వచనం చూడండి. అండ్ ద సేమ్ మ్యాన్ హ్యాడ్ 4 daughters virgin which did prophecy. ఇక్కడ ఫిలిప్ అని ఒక దైవజనుడి గురించి ఈ అపోస్తుల కార్యం 21 అధ్యాయంలో రాయబడ్డది. యేసు ప్రభు శిష్యుల్లో ఉన్న ఫిలిప్ వేరు. ఈ సంఘం ఫామ్ అయిన తర్వాత 7 మందిని సమకూర్చుకోండి, వాళ్ళ అన్నం వడ్డించడానికి వాళ్ళు పని చేయాలన్న ఆ ఫిలిప్ వేరు. ఆ ఫిలిప్ ఈయన సువార్థికుడు. ఆయనకి 4 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రవచనం చెప్తున్నారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 10వ వచనం చూడండి. అండ్ యాజ్ వీ టారిడ్ దేర్ మెనీ డేస్ దేర్ కేమ్ డౌన్ ఎ యూదయా ఎ సర్టన్ ప్రాఫెట్ నేమ్ అగబస్. మేము అక్కడ ఉండగా కింద నుంచి ఒక ప్రవక్త వచ్చాడు. అంటే ఆ ప్రాంతం నుంచి కిందికి ఒక ప్రవక్త వచ్చిండు, అగబుస్ అనే పేరు. ఆయన ఏం చేసిండో చూడండి. అండ్ వెన్ హీ వాస్ కమ్ అన్ టు అస్ హీ టుక్ పాల్స్ గైడల్ and bound his own hands and feet and said, Thus saith the Holy Ghost, so shall the Jews at Jerusalem bind the man that owns his girdle and shall deliver him into the hands of Gentiles. And when we hear these things, both we and they that place besought him not to go up to Jerusalem. Right.
ఇక్కడ మనం చూస్తే అగబుస్ అని ఒక ప్రవక్త వచ్చిండు. ఈయన ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేసిండంటే పౌలు భక్తుని యొక్క బెల్ట్ తీసుకున్నాడు. అక్కడ నడుముకు కట్టి ఉంటుంది, అది బెల్ట్ అనమాట ఇంగ్లీష్లో. ఆ బెల్ట్ తీసుకొని ఏం చేసినంటే ఆయన కాళ్ళకి చేతులకు కట్టుకొని ఆయన ఏమని చెప్పిండంటే, ఈ బెల్ట్ ఎవరైతే పెట్టుకుంటున్నారో, ఈ బెల్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా యెరూషలేము మందిరంలో, యెరూషలేం ప్రాంతంలో ఆయన వెళ్తే ఆయన కాళ్ళు చేతులు కట్టేస్తారు, ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఆయనను చంపేస్తారు అని ఆయన చెప్తాడనమాట. ఎవరు? ప్రవక్త. అక్కడున్న ప్రజలు అర్థం చేసుకొని ఏం చేస్తారంటే, ఈ బెల్ట్ అరే పౌలు భక్తుడిది అని చెప్పి పౌలు భక్తుడికి ఏమని చెప్తారంటే, ఇగో నీ గురించి ఇట్లా ప్రవచనం వచ్చింది, నీకు అక్కడ మరణగండం ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి పౌలు భక్తుడికి చెప్తూ ఉంటారు. అప్పుడు పౌలు భక్తుడు ఏమంటా అంటే, యేసు ప్రభు కొరకు దెబ్బలు తినటం ఏంది, యేసు ప్రభు గారికి కొరకు నేను చనిపోవటానికి కూడా సిద్ధం ఉన్నాను అని చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రవక్త చెప్పినప్పుడు, ఒక ప్రవక్త మనకి కొన్ని విషయాలు ఓపెన్ చేసినప్పుడు ఆయన బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు ఏదైతే సందేశం ఇచ్చిండో అదే చెప్తాడు. కానీ నీ పర్సనల్ లైఫ్లో వచ్చి నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పాడు. ఇక్కడ అగబుస్ అనే ప్రవక్త ఏం చేసిండంటే, పౌలు భక్తుడు బెల్ట్ పట్టుకొని ఆ బెల్ట్ని కాళ్ళకి చేతులకు చుట్టుకొని, ఈ బెల్ట్ వేసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనని ఈ విధంగా కట్టేస్తారు, ఆయనని చంపేస్తాడని చెప్తాడు అంతే. కానీ ఈ అగబుస్ అనే ప్రవక్త పౌలు భక్తుడికి నువ్వు అక్కడ వెళ్ళకు అని చెప్పి హెచ్చరిక చేయడు. హల్లెలూయా. అంటే ఒక రియల్ ప్రవక్త ఏం చేస్తాడు అంటే, మనుషులకి ప్రవచనం చెప్పేటప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో పోయి నువ్వు అలాంటోనివి, నువ్వు ఇలాంటోనివి, నీకు ఇట్లా అయ్యింది, నీకు అట్లా అయ్యింది, నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇట్లా అవుతుందంట అని చెప్పడు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు చెప్పడు బ్రదర్ అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూద్దాం 9వ వచనంలో చూడండి. ఫిలిప్ అనే దైవజనుడు ఉన్నాడు, సువార్థికుడు. ఆయనకు 4 కూతురు. వాళ్ళు ప్రవచనాలు చెప్పేటోడు అందరూ కూడా ప్రవక్తలు కాదు. హల్లెలూయా. ప్రవచనం అనేది ఒక వరం. అది విశ్వాసికి ఇచ్చిన వరం. 9 కృపావరాల్లో అదొక వరం. ఎవరైనా ప్రవచనం చెప్పచ్చు. హల్లెలూయా. అంటే దేవుని ఒక ఆత్మచేత నడిపింపబడినప్పుడు ప్రవచనం చెప్పచ్చు. కానీ ప్రవక్త అనే కార్యాలయం వేరే ఉంటుంది, ప్రవక్త పరిచర్య వేరే ఉంటుంది. ఈ ప్రవక్త ఏం చేయాలి అని అంటే, విశ్వాసుల పర్సనల్ లైఫ్ని టచ్ చేయకూడదు. మీరు ఇలా చేస్తే ఇట్లా అవుతుందంట ఇట్లా చెప్పకూడదు. ఇప్పుడు బయట సమాజంలో ఏం జరుగుతుందంటే, ప్రవక్తలని చలామణి అయ్యేటోళ్ళు అంతా కూడా ఇట్లనే చేస్తున్నారు. మీరు ఇక్కడ డబ్బులు కట్టండి, దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరు సేవలో రామని చెప్తున్నాడు, మీరు సేవలో వచ్చేస్తే దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు, లేదంటే ఇక్కడ బంగారం స్పాన్సర్ చేయమని చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్తున్నాడు నువ్వు ఇక్కడ డబ్బులు స్పాన్సర్ చేస్తే నీ పిల్లని పెళ్లి చేస్తారంట అని చెప్పి వీళ్ళు ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తుల మాట విని మోసపోతున్నారు. కొంతమంది ప్రవక్తలు చెప్తారు మీరు అది చేయండి ఇది చేయండి అని, అది చేసినప్పుడు ప్రజల లోపల జరుగుతలేదు. జరగకపోతే వీళ్ళేమంటున్నారు అని అంటే, మీరు దేవునిలో ఉండలేరు, మీరు ప్రవక్తను నమ్మలేదు, మీకు విశ్వాసం లేదు, లేదా మీరు దశంభాగం ఇస్తలేరు, అందుకే మీకు ఇట్లా అవుతుందని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ దేవుని ఒక ఆత్మ నీకు చెప్తాడు. ఒక రియల్ ప్రాఫిట్ ఏదైనా విషయం చెప్పినప్పుడు ఆల్రెడీ దేవుని ఒక ఆత్మ నీకు చెప్పి ఉంటుంది. మనం కొత్తగా వినేయటం అనేది ఏముండదు. చూడండి ఇప్పుడు అదే విషయము మనము అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యం 20 దాని పక్క అధ్యాయం చూడండి 22వ వచనం. అండ్ నౌ బిహోల్డ్ ఐ గో బౌండ్ ఇన్ ద స్పిరిట్ unto Jerusalem, not knowing the things that shall befall there, say you that the Holy Ghost witnessed in every city, saying the bonds and afflictions abide me. ఇక్కడ పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తాడు. ఏమని చెప్తున్నంటే, నేను ఇప్పుడు యెరూషలేంకి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ యెరూషలేంకి వెళ్ళిన తర్వాత నాకు బంధకాలు తప్పవు, నన్ను చంపటం తప్పదు, నన్ను బంధిస్తారు అని పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తునికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇక్కడ 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో అగబుస్ అనే ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ బెల్ట్ను ధరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో
అతన్ని యెరూషలేములో బంధిస్తారు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకేదైనా విషయం తెలుసుకోవాలంటే నువ్వు ప్రవక్త దగ్గర పోవటం అవసరం లేదు. నీలో ఉన్న దేవుని ఒక ఆత్మనే చెప్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని ఒక ఆత్మని నీకు తెలియజేస్తాడు. దేవుడు స్వరం ద్వారా మాట్లాడచ్చు, కళ ద్వారా మాట్లాడచ్చు, దర్శనం ద్వారా మాట్లాడచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక పర్సన్ని నమ్మి వెళ్తున్నాం అనుకో, ఆల్రెడీ నీకు ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ ఎవరు ఇస్తున్నారు? దేవుని ఒక ఆత్మ ఇస్తున్నాడు. అతనితో వెళ్ళాలన్నా వద్దా, అతను ఎలాంటోడు అని చెప్పి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో మనం చూస్తే గిద్యోన్ అనే దైవజనునితో దేవుడు వచ్చి మాట్లాడతాడు. నేను వాడుకుంటాను రా అంటే ఆయన 3 సూచనలు అడుగుతాడు. హల్లెలూయా. ఆ 3 సూచనలు కూడా దేవుడు చేసిండు. ఆ 3 సూచనలు ఎందుకు అడిగిండంటే, అప్పట్లో దేవుని ఒక ఆత్మ ఎవరి మీద అంటే వాళ్ళ మీద వచ్చేది కాదు. అప్పట్లో ప్రవక్తలు కూడా లేరు ఆయన టైంలో. అందుకే ఆయన సూచనలు అడిగిండు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని ఒక ఆత్మ నీ లోపలనే ఉంది. ఆయన మన లోపల నివసిస్తున్నాడు. వన్స్ ఆయన వచ్చిన తర్వాత మన లోపల వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఏది కావాలన్నా దేవుని ఒక ఆత్మ నీకు అందిస్తాడు. అందుకే వాక్యాన్ని ధ్యానం చేయమంటున్నాడు. అంటే వాక్యం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వాక్యంలోకి వెళ్ళి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఎవరేది చెప్పింది మనం నమ్మకూడదు. ప్రతిదీ కూడా దేవుని ఒక ఆత్మ చేత చెక్ చేసుకోవాలి. బైబిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటుండు, నువ్వు ఏ పట్టణానికి వెళ్ళినా నీకు బంధకాలు ఉంటాయి, నువ్వు యెరూషలేములో వెళ్తే కూడా నీకు బంధకాలు ఉంటాయి, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పిండు అంటూ పౌలు భక్తుడు అంటుండు. అదే విషయాన్ని అగబూస్ అనే దైవజనుడు ఏం చేస్తున్నాడు, ఆయన బెల్ట్ తీసుకొని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. అందరేమో అరే నువ్వు అక్కడికి వెళ్తే నీకు మరణగండం వస్తుందంట అని చెప్పి ఈయనకు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఏమంటుండు, నేను వెళ్తా, ప్రభు కొరకు చనిపోవటానికన్నా సిద్ధమే. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఒక చిత్తం కూడా ఉన్నది, ఈయన యెరూషలేముకి వెళ్ళాలి. అందుకే దేవుడు ఏం చేసిండంటే ముందే ఈయనకి చెప్పిండు. మనం ఎప్పుడైతే దేవునితో మనం నిజంగా మనము ఫెలోషిప్ చేస్తూ ఉంటామో, సహవాసం చేస్తామో, దేవుడు అనేక విషయాలు చెప్తాడు. దాంట్లో డౌట్ పడటం అవసరమే లేదు. దాన్నే రుడిపరచడానికి దేవుడు ఇంకొక ప్రవక్తను ఎవరినొకరిని పంపించి ఆయన ద్వారా చెప్తాడు. మనం అడగద్దు, నువ్వు చెప్పు, నువ్వు ప్రవచనం నువ్వు చెప్పు అని. అట్లా చెప్పటం వల్ల ఏమవుతుందంటే, ఆయన లోపల ఉన్న ఆత్మ అయినా నీకు చెప్తుంది, లేకపోతే దురాత్మ అయినా చెప్తుంది. అది నువ్వు నమ్మేసి ఏం చేస్తావంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవటం జరుగుతుంది. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు అట్లనే మోసపోయారు. నేను నిన్న ఒక సిస్టర్ గురించి చెప్పినాను. నేను అక్కడ పక్కనే ఉన్నా, నాకు అడగకుండా ఆమె ఏం చేస్తుందంటే వేరే పాస్టర్మకు అడుగుతుంది. హల్లెలూయా. పెళ్లి సంబంధం మాట్లాడటం చేయటం అన్నీ నేనే ఆడ. ఆ పాస్టర్మ రాలే పట్టించుకోలేదు. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఈమె విడాకులు అడిగింది, ఆయన విడాకులు ఇచ్చేసిండు. అయ్యో 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఇంకెక్కువ అడుగు అంటుండు. హల్లెలూయా. మళ్ళీ ఆమె పత్తా కనబడలేదు. అంటే ఎవరైతే దేవునితో సహవాసం చేయరో వాళ్ళు ఈ ప్రవక్తలు, ఈ పాస్టర్ల మీద ఏమవుతారంటే డిపెండ్ అవుతారు. అది వాక్యానుసారం కాదు. హల్లెలూయా. నీకు దేవుడు ఏదైనా బయలుపరచాలంటే దేవుడే ఒక దైవజనునో లేకపోతే ఒక విశ్వాసినో తీసుకుపోయి, ఆ విశ్వాసే ఆయనకి ఏం తెలియదు, కానీ ఆ టైంకి వాడు మాట్లాడతాడు, నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళు మాట్లాడిన చాలా విషయాలు ఆల్రెడీ నీకు దేవుని ఆత్మ నీకు చెప్పి ఉంటాడు. నీకు ప్రేరేపణ ద్వారా రావచ్చు, లేకపోతే నీకు నడిపింపన్న వస్తుంది, లేకపోతే నీకే ముందు తెలుస్తుంది. హల్లెలూయా. నేను ఒకసారి బైబిల్ చదువుతూ ఉన్నాను. మా అమ్మగారికి టీబీ వచ్చి ఫుల్ సీరియస్ ఉంది. అయితే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో అబ్రహాం వాళ్ళ భార్య చనిపోయింది. అబ్రహాం వాళ్ళ కొడుకు చాలా బాధలో ఉన్నాడు. రెబెకా అతని దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారిని మర్చిపోయినట్టు బైబిల్లో ఉంది. అప్పుడు నా పెళ్లి సంబంధాలు మన శ్వేత సిస్టర్ని చూడటం, మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఆ వాక్యము నేను చదివినప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే నా పెళ్లి కాకముందే మా అమ్మ చచ్చిపోతుంది, నాకు పెళ్లి కూడా అవుతుంది అని చెప్పి.
అప్పుడు నేను అర్థం చేసుకొని ఏం చేసిన అంటే అట్లా జరగద్దు ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను. అప్పుడు ఫుల్ సేవ ఉంది. మా నాన్నగారు ఏమన్నారు అంటే, నువ్వు సేవకి వెళ్తే నేను ఇంట్లో కూర్చుంటా, మమ్మీకి బాగాలేదు అని అంటే అన్నీ పక్కన పెట్టి ఇంట్లో అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, మా అమ్మకు అన్నం తినిపించటం ఇవన్నీ చేసి బాగా ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ బంధకం నుంచి విడిపించిండు. మా అమ్మ ఇప్పటికే బతికే ఉంది. అయితే ఈ మూమెంట్ ఇట్లా జరుగుతుంది. వాక్యం చదవటం వల్ల నాకు అర్థమైంది, ఈ శ్వేత సిస్టర్తో పెళ్ళి అనేది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నేను ఒక బ్రదర్ దగ్గర ఇంకో బ్రదర్ తీసుకుపోయాను. ఆయన కూడా ప్రవక్త అన్నమాట. ఆయన ప్రార్థన చేస్తే ఏమన్నా అంటే, మీ అమ్మ చచ్చిపోతుంది కానీ నేను ఇట్లా చెప్పొద్దు, కానీ నేను చెప్తున్నాను అన్నాడు. ఆయన చెప్పకముందే నాకు అర్థమైంది. దేవుడు నాకు ముందే చెప్పాడు. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. మరి దేవుడు చెప్పిండు కదా బ్రదర్, మీ అమ్మ చచ్చిపోతుంది అని, మరి ఎట్లా బతికింది అని మీరు అడగచ్చు. దేవుడు కొన్ని విషయాలు ఎందుకు చెప్తాడు అని అంటే, మనం తెలుసుకొని మనలో ఏదైనా మార్చుకునేటివి ఉంటాయి, లేకపోతే మనలో ఏదైనా తప్పు ఉంటుంది, లేకపోతే మనం ఈ విధంగా ప్రార్థన చేయటం వల్ల కూడా ఏమవుతుంది అంటే పని జరుగుతుంది. హల్లెలూయా. మన దగ్గర ఒక సిస్టర్ వచ్చేది, వాళ్ళ భర్త వదిలేసిండు. తౌడమ్మక వాళ్ళ చుట్టాలు. ఆ సిస్టర్ పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినాను. ఆమెకు ప్రవచనం చెప్పేటప్పుడు ఏం చెప్పిన అంటే, నీ భర్త మొత్తం నేను వదిలేస్తాడు, నీకు వేరే పాస్టర్ వచ్చి పెళ్లి చేసుకుంటాడు, మీరు సెట్ అయిపోతారు అని చెప్పిన. నాకు కూడా తెలియదు. నేను దేవుని ఒక ఆత్మలో లీడ్ అయినప్పుడు నాకు అర్థమైంది అది. తర్వాత ఏం చేసినామంటే, ఆమెకు కూడా ఆ విషయం ఇష్టం లేకుండా, అప్పుడు ఏం చేసినామంటే రెగ్యులర్గా ఆమెకు ఫోన్లు చేసి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఎక్కువసేపు ప్రేయర్ చేసినాం. ప్రేయర్ చేసిన 7 డేస్కో 8 డేస్కో వాళ్ళ భర్త వాళ్ళు మాట్లాడి వచ్చేసారు. ఈమె రెడీ అయిపోయింది. వాళ్ళ చర్చ్ పాస్టర్ గారికి అడిగితే, నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పిండు ఆయన. నువ్వు వెళ్ళొద్దమ్మా, ఆయన అన్యుడు, వదిలేసి మనం వేరే పెళ్లి చేద్దాం అన్నాడు. ఈమె నాకు అడిగింది. అప్పుడు నేనేం చెప్పిన, సిస్టర్ మనం ప్రేయర్ చేసినాము, దేవుడు కార్యం చేసిండు, నువ్వు వెళ్ళిపోయి ఏమైనా అయితే నేను చూసుకుంటాను. ఇప్పుడు వెళ్ళిపోయి 1 ఇయర్ అయిపోయింది, ఆమె మంచిగానే ఉంది. మరి అక్కడ ప్రవచనం అట్లా వచ్చింది కదా బ్రదర్. అదే ప్రవచనం చెప్తా ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, దాన్ని మళ్ళీ ప్రేయర్ ద్వారా కూడా మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. హల్లెలూయా. ఈ ప్రవచనం నేను ఒక్కడనే చెప్పచ్చా? కాదు, అందరు చెప్పచ్చు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని లోపల 9 వరాలు ఉంటాయి. ఆ 9 వరాల్లో అన్య భాషలు ఒకటి, స్వస్థపరిచే వరం ఒకటి, అద్భుతాలు చేసే వరం ఒకటి, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, వివేచన వరం, ఇట్లా 9 వరాలు ఉంటాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల కూడా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మన లోపల ఆ 9 వరాలు కూడా పనిచేస్తుంది. ఎప్పుడు ఎట్లా పనిచేస్తుంది అంటే, నువ్వు ఎంత విశ్వాసం పెడతావో, నీకు నిజంగా ఆ వరంలో నేను మూవ్ అవ్వాలి అన్నప్పుడు దేవుని ఒక ఆత్మ నీకు నడిపించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రవచనం ఏం చేస్తుంది అని అంటే ఆదరణ కలిగిస్తుంది, తర్వాత హెచ్చరికలు ఇస్తుంది. ప్రవచనం ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని దేవునితో కలుపుతుంది. అంతే, ప్రవచనంలో ఉన్న బెనిఫిటే అది. భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగించుకుంటాడు, ప్రవచనం చెప్పేటోడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏ దైవజనుడన్నా ఏ ప్రవచనం అన్నా చెప్పండి, దాన్ని నువ్వు ప్రేయర్లో పెట్టి కనిపెట్టాల. హల్లెలూయా. ఆయనకు చెప్పిన దేవుడు నీకు కూడా చెప్తాడు. ఒకవేళ ఆయన తప్పు చెప్పిండు అనుకో, నీకు ప్రేయర్లో కనెక్ట్ అయిపోతుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే నీ లోపల దేవుని ఒక ఆత్మ ఉన్నాడు. మనం ఇది మర్చిపోయి మనలో దేవుని ఒక ఆత్మ ఉన్నాడు లేడు అని మర్చిపోయి మనం ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం. ఎవరెవరు ప్రేయర్ చేసి ఏదైతే ఇప్పుడు నేటి దినాల్లో ఎట్లా ఉన్నది అని అంటే మొత్తం బిజినెసే అన్నమాట. కొన్ని ప్రవచనాలు చెప్తారు, జరిగినవే చెప్తారు, జరగబోయేది చెప్తారు. అది అయిన తర్వాత మీరు ఆ చర్చికి వెళ్ళకండి, మా సంఘానికి రండి అంటారు. తర్వాత అందరికి వచ్చి చెప్పుకుంటారు, ఇక ఆమె ఎక్కడెక్కడో వెళ్ళింది, ఆమెకి ఏం కార్యం కాలే, ఆయనకి ఏం కార్యం కాలే, ఇక మా దగ్గరే వస్తే అయ్యింది, మేము చేస్తేనే అవుతుంది. ఇవే డైలాగులు చెప్తారు. కానీ ఇగో దేవుని వాక్యం నీ గురించి ఇది చెప్తుంది, నీలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట, నువ్వు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి తెచ్చుకుంటావని ఎవ్వడు చెప్పాడు.
కానీ రియల్ సత్యం ఏంటంటే ఇదే. పౌలు భక్తుడికి దేవుడు చాలాసార్లు చెప్పిండు, దానికి కన్ఫర్మేషన్ ఇచ్చిండు. హల్లెలూయా. అట్లా మన జీవితంలో కూడా దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ అంతరాత్మలో దేవుడు నీకు హెచ్చరికలు ఇస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకోవాలి. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోవద్దా నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నీకు తెలిసిపోతుంది. నీకు సమాధానం ఉండదు ఆడ. అంటే దేవుని ఒక ఆత్మ చేసుకోవద్దని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అది ఫస్ట్ సైన్ అన్నమాట. అంటే దేవుడు ఒక ఆత్మ మనకి ఎట్లా చెప్తాడు. రెండోది ఏంటంటే స్వరం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరి స్వరము? నీ అంతరాత్మ నుంచి ఒక స్వరం వస్తుంది. ఇవి ఎందుకు బాగా తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక ఆత్మయి ఉన్నావు. నీకు ఒక ప్రాణం ఉంది. నీ ఆత్మ నీ ప్రాణము నీ శరీరంలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు, నువ్వు కూడా ఆత్మయి ఉన్నావు. నువ్వు రియల్గా ఎవరు అంటే నీ శరీరం కాదు, నీ ఆత్మ. ఇప్పుడు ఫేస్ కట్లా కనిపించే శాంసన్ కాదు రియల్ పర్సన్. లోపల ఉన్న అంతరాత్మ శాంసన్, ఆయన కరెక్ట్ పర్సన్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు, కొన్ని నమ్మబుద్ధి కాకపోవచ్చు, ఇదేంది కొత్తగా ఉందని అనిపించవచ్చు. కానీ నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంతైతే దేవుని చేత మీరు నడిపింపబడతారో, దేవునితో సహవాసం చేస్తారో, దేవుడే మీకు చాలా విషయాలు చెప్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాళ్ళకి చెప్పే దేవుడు మీకు కూడా చెప్తాడు, మీకే ఎక్కువ ఇంకా చెప్తాడు. హల్లెలూయా. ఫస్ట్ నీకు చెప్పిన తర్వాతనే వేరే దగ్గర నుంచి ఇస్తాడు ఆన్సర్. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే దేవుని ఒక ఆత్మ ఎట్లా మాట్లాడతారు. ఫస్ట్ ఇన్నర్ ఇంట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మా అంతరంలో ఏమవుతుందంటే తెలుస్తుంది అనమాట, వస్తుంది అనమాట, కాన్షియన్స్ వస్తుంది. రెండోది నీ యొక్క ఆత్మతో చెప్తాడు, నువ్వు ఇది చేస్తుంది కరెక్ట్ కాదు, ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదని నీ లోపల ఉన్న స్పిరిట్ నీతో మాట్లాడతాడు. మూడోది ఏంటంటే దేవుని ఒక వాయిస్తో మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని ఒక వాయిస్ తర్వాత లోపల ఉన్న అంతరాత్మ, ఈ రెండింటిని ఎట్లా గుర్తుపట్టాలి బ్రదర్? మీరు చెప్తున్నారు సరే మాట్లాడతాము, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా అంతరాత్మ మాట్లాడుతుంది అంటున్నాడు. తర్వాత మూడో విషయము దేవుని ఒక ఆత్మ కూడా మాట్లాడతాడు అంటున్నాడు. దేవుని ఒక ఆత్మ మాట్లాడినప్పుడు ఎట్లుంటారంటే అధికారంతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు ఇలా చెయ్యకు, నువ్వు ఇలా చేస్తే ఇట్లా అవుతుంది. అంతరాత్మ అట్లా చెప్పదు, మెల్లని స్వరం వస్తుంది. అంటే దేవుని ఒక వాయిస్కి నీ వాయిస్కి తేడా ఏంటంటే దేవుని ఒక వాయిస్లో అధికారం ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకో, అల్లరి ఏ అంటే చాలు వాళ్ళు చల్లబడిపోతారు. నా అంతరాత్మ నన్ను ఏ అనదు, సంజాయిస్తే చెప్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి తర్వాత ప్రేయర్స్ ద్వారా కూడా, బైబిల్ రీడింగ్ ద్వారా కూడా దేవుడు మనకి కన్ఫర్మేషన్ ఇస్తాడు, మనకి తెలుసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క సత్యం మీకు అర్థం కావాలా. హల్లెలూయా. నీ లోపల దేవుని ఒక ఆత్మ ఉన్నాడు, నువ్వు అనాదివి కావు, ఆయన నీకు అనేక విషయాలు చెప్తాడు. ఇప్పుడు నీకు ఒక రోగం ఉంది, ఆ రోగం నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. బైబిల్ ఏమని చెప్పిందంటే దేవుడు మన కొరకు ఆయన గాయాలు పొందిండు అన్నాడు. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే రోగానికి సంబంధించిన, స్వస్థతలకు సంబంధించిన వచనాలు కనబడతాయి. ఆ వచనాలు మనం చదివి ఏం చేయాలంటే దాని మీద ప్రేయర్ చేయాలి. ప్రభువా ఈయనను స్వస్థపరచును, నన్ను కూడా స్వస్థపరచు. మనం పలకాల. రక్తస్రావం గల స్త్రీ అదే చేసింది. మనకు తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో సెడ్ అని ఉంటుంది, లేకపోతే ఆమె అనుకుందని ఉంటుంది. కానీ ఒరిజినల్ గ్రీక్లో ఏముంటుందంటే ఆ వెళ్తున్న వ్యక్తిని, ఆయన బాడీ, ఆయన వేసుకున్న వస్త్రాన్ని నేను ముట్టుకుంటే బాగైపోతా చాలు అని ఆమె ఇంటి కాడ నుంచి యేసు ప్రభు ఉన్న చోటి వరకు చెప్పుకుంటూ వచ్చింది. ఆమె ఆయన వస్త్రాన్ని ముడితే బాగైపోతా, ఆయన వస్త్రాన్ని ముడితే అట్లా చెప్పుకుంటా. ఎందుకు అట్లా చెప్పిందంటే ఆమెకు 12 years నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉన్నది. అసలు ఆమెకు ఓపికనే లేదు. తనను తాను సిద్ధపరచుకోవటానికి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక డల్ ఉన్నావు,
డల్ ఉన్నప్పుడు ఎస్ నేను గ్రేటెస్ట్ పర్సనాలిటీ, రేపు నేను వర్క్కి నేను వెళ్తాను నువ్వు చెప్పటం వల్ల ఏమవుతుంది, నువ్వు రెడీ అయిపోతావు. అట్లా ఆమె చెప్పుకుంటా రావటం వల్ల ఏమైంది, యేసు ప్రభు వేసుకున్న వస్త్రాలు ముట్టంగానే కథ మంచిగా అయిపోయింది. హల్లెలూయా. అట్లనే ఆర్థిక ఇబ్బందులు, బైబుల్ ఏమని చెప్పిండంటే నువ్వు అప్పు చేయవు, నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదవు అంటున్నావు. హల్లెలూయా. దానికి సంబంధించిన వచనాలు ఉంటాయి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఆ వచనాలు పట్టుకొని ఇది నాకే ఇచ్చిన ప్రభు నన్ను నెరవేర్చి అన్నప్పుడు నువ్వు దాన్ని నమ్ముతున్నావు. అదే నీకు ఏమవుతుంది అంటే నీకు అవుతుంది. హల్లెలూయా. అందరూ కూడా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం నుంచి 14 వచనాల వరకు ఒక 26 ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు నువ్వు పలకాలన్నమాట. హల్లెలూయా. నువ్వు పొలంలో దీవించబడదవు అని ఉంది కదా. నేను పొలంలో దీవించబడతాను, నేను బయట కూడా దీవించబడతాను, నేను అనేకులకు అప్పు ఇచ్చేదను, నేను తలగా నియమింపబడ్డాను కానీ తోకగా నియమింపబడను. అక్కడ ఏముంటుందంటే నువ్వు అని ఉంటుంది. అక్కడ నేను అని చెప్పి మనం పెట్టుకొని ఆ మాట కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మనం ఏదైతే ఒప్పుకున్నామో దేవుడు అదే నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అదే నెరవేరుస్తాడు. ఆ ఒప్పుకున్న బ్రదర్, ఆ 4-5 రోజులు ఒప్పుకున్నా అయినా అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే నువ్వు ఒప్పుకునేది ఏం చేస్తుంటే నేను ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు ఏరోప్లేన్ ఫ్లైట్ కావాలని నేను అనుకుంటున్నాను. నాకు ఏసునామంలో ఏరోప్లేన్ ఫ్లైట్ వచ్చును గాక అంటే ఫ్లైట్ వస్తుంది. మరి పెట్టనీకి జాగా ఎక్కడ? ఒక ఫ్లైటు ఒక ప్రాంతంలో పెట్టనీకి ఒక రోజుకి ₹1,00,000. 30 రోజులకి ఎంత అవుతుంది? 30 లక్షలు అవుతుంది. మరి ఉన్నాయా మరి నా దగ్గర 30 లక్షలు? అయితే ఆ 30 లక్షలు రాకముందు, ఆ ఫ్లైట్ దగ్గరకు వెళ్ళకముందు, ఆ ఫ్లైట్ని హ్యాండిల్ చేయకముందు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ప్రిపేర్ చేస్తాడు ముందు. హల్లెలూయా. నీకున్న రోగం తగ్గిపోకముందు ఆ రోగాన్ని నుంచి నువ్వు ఎట్లా బయటపడో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ప్రిపేర్ చేస్తాడు. ఆ ప్రిపేర్ చేసే టైంలోనే మనం పలుకుతూ ఉంటాము. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఒక ఆత్మ నీ లోపల ఉన్నాడు. ఆయన నీకు అన్నీ తెలియజేస్తాడు. ఆయన్ని అడిగి నువ్వు పొందుకోవాలి. ఆయన సహాయకుడుగా మనకి ఏర్పరచబడ్డాడు, ఆదరణకర్తగా నిన్ను ఏర్పరచబడ్డాడు. ఎప్పుడైతే నేను ఎప్పుడైనా దుఃఖంలో బాధల్లో ఉన్నాగానే వెంటనే దేవుని ఒక ఆత్మ నా మీద దిగొచ్చి, అంటే నా మీద దిగి రావటం అంటే వెంటనే శరీరం పులకరిస్తుంది. ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు దానికోసం, ఇదిగో నేను నీకు సాయం చేయబోతున్నా. హల్లెలూయా. ఆదరిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి, ఒకవేళ నేను ఏదైనా పాపంలో పడి నేను గిల్టీగా అయినప్పుడు, అరే నా వల్ల ఇది అయింది కదా అంటే, ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు నీతిమంతుడివి, నీ పాపాలు నేను క్షమించిన, నీ పాపాలు నేను గుర్తు చేసుకోను. అట్లా స్వరం వినిపించటం. ఒకరోజు నేను బైబిల్ నాకు వచనం చూపి ప్రభు అనగానే బైబిల్ తీయగానే అదే వచనం వచ్చింది. నోవా కూడా చెప్తాడు దేవుడికి. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, నీ పాపాలు మరి ఎన్నడను నాకు అనిపించేది, అరే నేను పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక ఆత్మ వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళిపోతలేదు? తర్వాత వచనాలు వాక్యాలు చదివిన తర్వాత దేవుడు చెప్పిండు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను. ఇజ్రాయెల్ ప్రజలకు కాదు, అది మనకు కూడా చెప్పిండు వాగ్దానం. హల్లెలూయా. ఇవి మనం తెలుసుకున్నప్పుడు, ఈ వచనాలు మనం తెలుసుకున్నప్పుడు, వీటి గురించి మనకు అర్థమైనప్పుడు నిన్నెవ్వడు మోసం చేయలేడు. నువ్వు ఆత్మలో బాగా డీప్గా వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని ఒక ఆత్మ ఎక్కడో లేదు, నీ లోపలనే ఉన్నాడు. ఆయన నీకు అనేక విషయాలు చెప్తాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రదర్ మరి దేవుని ఒక ఆత్మ ఉంది కదా, మరి నాకు అన్నీ చెప్తాడు అని మీరు అంటున్నారు, మరి నేను ఎక్కడ చర్చికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఆరాధన చేయాలా అని మీరు అడగచ్చు. మరి నాకు ఇప్పుడు బైబుల్ నేర్చుకోవాలని ఉంది, మరి దేవుడు నాకు అన్నీ చెప్తాడా అని మీరు అడగచ్చు. లేకపోతే నాకు ఇంకా దేవుని గురించి కన్ఫామ్గా తెలుసుకోవాలి, మరి ఏంది ఎట్లా అని మీరు అడగచ్చు.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు కొన్ని ఏం చేస్తాడంటే నేరుగా వచ్చి చెప్తాడు, కొన్ని ఏం చేస్తాడంటే దేవుడు చెప్పాడు. ఆ సిట్యువేషన్ గుండా తీసుకోపోతాడు, అంటే నువ్వు తెలుసుకోవాలని. కొన్ని ఏం చేస్తాడు అంటే కొంతమంది వ్యక్తులను పంపిస్తాడు, ఎందుకంటే బోధకుల పరిచర్య అనేది కూడా ఉంది. అక్కడ ఉండి మనం నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను ఏదైతే కాలేజీకి వెళ్తున్నానో కొన్ని నాకు తెలిసిన బోధకి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది అక్కడ. కొన్ని నాకు తెలిసినవి వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళకి తెలిసినవి నేను ఫాలో అవుతున్నాను. అయితే అక్కడ నాకు నేర్పించే దేవుడు కొన్ని నేర్పిస్తాడు, అవి నేర్చుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు ఏం చేస్తాడు అనంటే, నీకు ఏది కావాలో అది కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకుపోయి నీకు నేర్పిస్తాడు. నువ్వు అది నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తులు మాయమైపోతారు, లేకపోతే నువ్వన్నా కట్ అయిపోతావు. మళ్ళీ ఆయన చెప్పిన వాక్యం కరెక్టా రాంగా అని ఎట్లా తెలుస్తుంది బ్రదర్ అంటే, నీ అంతరాత్మలో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగము ఇది నిజమా రాంగా అనేది నీ అంతరాత్మలో నీకు అర్థమవుతుంది. నేను దాన్ని ఒప్పించటం, వాక్యాలు వచనాలు చూపించడం అవసరం లేదు. నేనేదో అద్భుతం చేసి నేను ఎలాంటోని తెలుసా, నేను ఏది చెప్తే నాకు అవన్నీ చెప్పడం అవసరం లేదు, నీకే అర్థమైపోతుంది. అంటే నీ లోపలనే అన్నీ పెట్టిండు, దాన్ని ఏం చేయాలంటే మనం తవ్వుకోవాలి. నీ లోపలనే డబ్బులు పెట్టిండు, నీ లోపలనే స్వస్థత పెట్టిండు, నీ లోపలనే ఆశీర్వాదం పెట్టిండు, నీ లోపలనే ప్రవచన గిఫ్ట్ పెట్టిండు, నీ లోపలనే మర్మాలు పెట్టిండు. అది నువ్వు బయటికి తేవాలా. ఎట్లా బయటికి తేవాలా? విశ్వాసంతో నువ్వు పలుకుతున్నప్పుడు, దానికోసం నువ్వు బైబిల్లో వెతుకుతూ ఉన్నప్పుడు, అనుదినం నువ్వు భక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా తెలియపరచబడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా కొత్తగా ఉండొచ్చు, నమ్మశక్యం కావకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ చేత మీరు నడిపించబడతా ఉంటారో మీకు తెలుస్తాయి. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు మిమ్మల్ని చెప్పు కింద రాయలేక తొక్క, నేను ఎంత చెప్పాలో అంతనే చెప్తాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రత్యక్షత నాకు ఇచ్చిండు, నేను చెప్పినాను. నాకంటే ఎక్కువ డీప్గా మీకు ఇస్తాడు, అది ఆయన చేసుకుంటాడు. అయితే నా పర్సనల్ అటెన్షన్ మీ మీద రుద్దద్దు, మా పిల్లల మీద రుద్దద్దు. మీకు దేవుని సేవ ఉంది, చెయ్యండి అని చెప్పొద్దు. హల్లెలూయా. అంటే నేను అర్హుని కాను దానికి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఏది నేర్పియాలో అది నేర్పిస్తాడు, నీకు ఏది కావాలో వారిని నీ దగ్గర పంపిస్తాడు. నువ్వు ఎక్కడో పోవటం అవసరం లేదు, నువ్వు ఎవరినో కలవాలని అవసరం లేదు. అన్ని కన్ఫర్మేషన్ నీకు దేవుడు ఇస్తాడు, నీకు నేర్పించాలని నేర్పిస్తాడు. నేను కొన్ని సబ్జెక్టుల కోసం ప్రేయర్ చేసిన, నేను 5-6 సంవత్సరాలు ప్రేయర్ చేస్తే అవి ఈ సంవత్సరంలో నెరవేరినాయి. అక్కడ కొన్ని నేను నేర్చుకున్నాను, కొన్ని నాకు రివర్స్లో ఉన్నాయి. హల్లెలూయా. ఇది మన సబ్జెక్ట్ కాదని చెప్పి పక్కన పెట్టేసినాం. మనకి ఏది కావాలో అవే నేర్పిస్తారు. అంటే నీకు ముందు ఉండాలి ఇంటెన్షన్, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, లేకపోతే ఏం తెలియదు. మనుషులు నేర్పించే దానికంటే కూడా ఎక్కువగా దేవుడే నేర్పిస్తాడు. దేవుని ఒక స్పిరిట్ నీకు చెప్తాడు. కాబట్టి నీకు కావాల్సిన ప్రతి ప్రశ్నకి నీ దగ్గరనే జవాబు ఉంది. ఆయన నీ లోపలనే ఉన్నాడు, నువ్వు అడిగితే ఆయన నీకు చెప్తాడు. హల్లెలూయా. క్రైస్తవులు ఏంటంటే లోపల ఉన్న దేవుని మర్చిపోయి, ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అభిషేకం కోసం ఆఫ్రికాకు పోతారు. అక్కడ పోతే ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అభిషేకం వచ్చేస్తుంది అని చెప్పి. దాని మీనింగ్ ఏంటంటే వాడు లోపల ఉన్న దేవుని నమ్మతలేడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, అభిషేకం అనేది ఇట్లా తల మీద చేయబెడితే, లేకపోతే పలానా దైవజనుడు, పలానా శాంసన్ బ్రదరు నూనె రాసి ప్రార్థన చేస్తేనే వస్తుంది అన్నది కాదు. నువ్వు పుట్టినప్పుడే నీకు సంబంధించిన అభిషేకం ఉంటుంది, అది నీ లోపలనే ఉంటుంది. ఈ దైవజనులను ప్రార్థన చేసినప్పుడు,
లేకపోతే సర్టెన్ టైం వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను మీరు చూస్తే వాళ్ళు ఏ దైవజనుడి దగ్గర పోరు, కానీ వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చెప్తారు, వాక్యం డీప్గా చెప్తారు. వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఉండదు. ఎట్లా వచ్చింది? ఆల్రెడీ ఉన్నది, అది బయటకు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎంతగా దేవునితో నువ్వు సహవాసం చేస్తావో అంతగా దేవుణ్ణి తెలుసుకుంటావు. అన్నీ నీకు చెప్తాడు. నువ్వు ఒక బుక్లో అన్ని క్వశ్చన్స్ రాసుకోవాలా, ప్రార్థన చేయాలి. అది వేరే పాస్టర్ ద్వారానే నీకు చెప్తాడు, వేరే పుస్తకం ద్వారానే నీకు తెలుస్తుంది, లేకపోతే దేవుడు అన్నది చెప్తాడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు అని చెప్తాడు. దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఆయన మన లోపల ఉన్నాడు. కాబట్టి నువ్వు అనాథవి కావు, సమస్యల కోసం భయపడడం అవసరం లేదు, భవిష్యత్తు కోసం చింతించపడటం అవసరం లేదు. నువ్వు ఎంతగా దేవునితో సహవాసం చేస్తావో ఆయన గురించి అంతా తెలుస్తుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక.